everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈరోజు వీడియోలో మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నమ్మకం. నమ్మకం అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో ట్రస్ట్ ఆర్ బిలీఫ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీకు వేరే పని లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. అయితే వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ తప్పకుండా అనే పదాన్ని చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. ఇది కాకపోతే ఇంకొకటి. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్స్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఉదయాన్నే లేవలేకపోయాను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేకపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. ఐ కుడ్ నాట్ గెట్ అప్ అంటే నేను లేవలేకపోయాను అని. అదే ఐ కుడ్ నాట్ వేక్ అప్ అంటే నేను నిద్ర లేవలేకపోయాను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్లెప్ట్ సో లేట్ లాస్ట్ నైట్ దట్ ఐ కుడెంట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ దిస్ మార్నింగ్. ఐ స్లెప్ట్ సో లేట్ లాస్ట్ నైట్ దట్ ఐ కుడెంట్ గెట్ అప్ ఎర్లీ దిస్ మార్నింగ్ అంటే నేను రాత్రి లేదా నిన్న రాత్రి చాలా లేట్గా నిద్రపోయాను, అందుకే ఈరోజు ఉదయం త్వరగా నిద్ర లేవలేకపోయాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ ద మార్నింగ్ ఐ డెంట్ ఈవెన్ హియర్ ద అలార్మ్ సౌండ్ ఎట్ ఆల్. ఇన్ ద మార్నింగ్ ఐ డెంట్ ఈవెన్ హియర్ ద అలార్మ్ సౌండ్ ఎట్ ఆల్ అంటే ఉదయం నాకు అలారం సౌండ్ కూడా అస్సలు వినపడలేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ లేచిన వెంటనే పనులు చెయ్యి. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో do things as soon as you wake up. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని do the work as soon as you wake up ఇలా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, start doing things as soon as you wake up, otherwise you will be late. Start doing things as soon as you wake up, otherwise you will be late అంటే నువ్వు నిద్ర లేచిన వెంటనే పనులు చేయడం మొదలుపెట్టు, లేకపోతే నీకు లేట్ అవుతుంది లేదా నువ్వు ఆలస్యం అయిపోతావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, యాజ్ సూన్ యాజ్ ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ ఐ సాట్ డౌన్ ఫర్ అ వైల్ విచ్ డిలేడ్ మై ఎంటైర్ డే. యాజ్ సూన్ యాజ్ ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ ఐ సాట్ డౌన్ ఫర్ అ వైల్ విచ్ డిలేడ్ మై ఎంటైర్ డే అంటే నేను ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు కూర్చున్నాను, దానివల్ల నా రోజంతా ఆలస్యం అయిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నిద్ర లేచి ఫోన్ చూడకు. ఈ అలవాటైతే చాలామందికే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ ఆఫ్టర్ యూ వేక్ అప్. ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ it is not correct to keep looking at the phone after waking up. అంటే నిద్ర లేచిన తర్వాత ఫోన్ చూస్తూ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు లేదా కరెక్ట్ కాదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I don't understand when you will change this habit. అంటే నువ్వు ఈ అలవాటుని ఎప్పుడు మార్చుకుంటావో నాకు అర్థం కావట్లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు చేయకు నేను కూడా చేయను. గొడవ పడుతూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ డూ ఇట్ ఐ డోంట్ ఈదర్ ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ ఈదర్ అంటే నేను కూడా చేయను అని.
ఫర్ ఎగ్జాంపుల్, I can't clean all this alone. If you help, let's do it. I can't clean all this alone. If you help, let's do it. అంటే నేను ఇదంతా ఒంటరిగా లేదా ఒక్కడినే క్లీన్ చేయలేను. నువ్వు గనక నాకు హెల్ప్ చేసినట్లయితే మనిద్దరం కలిసి చేద్దాము అని. ఇంకొక ఎగ్జాంపుల్, You didn't and neither did I. Now I don't know what to do. You didn't and neither did I. Now I don't know what to do. అంటే నువ్వు చేయలేదు, నేను కూడా చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని. Neither did I అంటే నేను కూడా చేయలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. ఈ విధంగా చెప్తాం. యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్ అంటే నువ్వే చేసుకోవాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ డూ ఆల్ యువర్ వర్క్ హూ ఎల్స్ విల్. ఇఫ్ యూ డోంట్ డూ ఆల్ యువర్ వర్క్ హూ ఎల్స్ విల్ అంటే నువ్వు నీ పనంతా చేసుకోకపోయినట్లయితే ఇంకెవరు చేస్తారు అని. హూ ఎల్స్ విల్ అంటే ఇంకెవరు చేస్తారు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కుక్ లెర్న్ ఫ్రమ్ నౌ. నో వన్ విల్ కుక్ ఫర్ యూ. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కుక్ లెర్న్ ఫ్రమ్ నౌ. నో వన్ విల్ కుక్ ఫర్ యూ అంటే నీకు వంట చేయడం రాకపోయినట్లయితే ఇప్పటి నుంచే నేర్చుకో, నీకోసం ఎవరు వండి పెట్టరు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చెప్పేది విని తర్వాత చెయ్యి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లిసన్ టు వాట్ ఐ సే అండ్ దెన్ డూ ఇట్. లిసన్ టు వాట్ ఐ సే అండ్ దెన్ డూ ఇట్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I will tell you in detail how to complete this file, so listen carefully. I will tell you in detail how to complete this file, so listen carefully. అంటే ఈ ఫైల్ని ఎలా పూర్తి చేయాలో నేను నీకు వివరంగా చెప్తాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా విను అని. I will tell you in detail అంటే నేను నీకు వివరంగా లేదా అంతా చక్కగా చెప్తాను అని. Another example, I will tell you everything in great detail only once, so the more carefully you listen, the better for you. I will tell you everything in great detail only once, so the more carefully you listen, the better for you. అంటే నేను అన్నింటినీ చాలా వివరంగా నీకు ఒక్కసారి మాత్రమే చెప్తాను, కాబట్టి ఎంత జాగ్రత్తగా వింటే నీకు అంత మంచిది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వాళ్ళందరూ 10 గంటలకల్లా వస్తారు లేదా 10ంటికల్లా వస్తారు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దే ఆల్ కమ్ బై 10 o'clock. దే ఆల్ కమ్ బై 10 o'clock. ఈ విధంగా చెప్తాం. అదే దే ఆల్ కమ్ అరౌండ్ 10 o'clock అంటే వాళ్ళందరూ దాదాపుగా 10 గంటలకు వస్తారు అని. ఫర్ ఎగ్జాంపుల్, దే సెడ్ దే విల్ ఆల్ కమ్ టు అవర్ హౌస్ at 10 o'clock and you should also come then. They said they will all come to our house at 10 o'clock and you should also come then. అంటే వాళ్ళందరూ 10 గంటలకి మా ఇంటికి వస్తానని నాకు చెప్పారు, కాబట్టి నువ్వు కూడా అప్పుడే రా అని. ఇంకొక ఎగ్జాంపుల్, try to come as early as you can. Try to come as early as you can అంటే నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావడానికి ప్రయత్నించు అని. And the last sentence is నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్ విల్. ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్ విల్. ఈ విధంగా చెప్తాం. ఇఫ్ నాట్ యూ అంటే నువ్వు కాకపోతే అని. ఫర్ ఎగ్జాంపుల్, నో వన్ కెన్ డూ దిస్ అలోన్ బట్ యూ. నో వన్ కెన్ డూ దిస్ అలోన్ బట్ యూ అంటే నువ్వు తప్ప ఈ పనిని ఒంటరిగా మరెవరూ చేయలేరు అని. No one can do this అంటే మరెవరు చేయలేరు అని. Now the example number 2 is the whole team will support you, so do what you like. The whole team will support you, so do what you like. అంటే మొత్తం టీం అంతా నీకు సపోర్ట్ చేస్తుంది, కాబట్టి నీకు నచ్చినది నువ్వు చెయ్యి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.